నమస్తే పిల్లలు. ఓకే, ఈరోజు మన ముందున్నారు శ్రీ దాని నాయుడు గారు. ఈయన మన గురించి తుని నుంచి వచ్చారు. సో ఈయన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎవరు ఈ దాని నాయుడు గారు, ఎందుకు వచ్చారు మన దగ్గరికి? సో ఈయన ఎంత గ్రేట్ పర్సన్ అంటే, ఈయన ఒక హిందీ ఉపాధ్యాయునిగా వర్క్ చేస్తూ ఒక అంటే పదవీ విరమణ అనేది వయసుకే అదే ఆ వయసుకే కానీ మనిషికి ఎప్పుడు విరమణ లేదు అని, నా ఉద్యోగ బాధ్యత నెరవేరిపోయింది, నేను రిటైర్ అయిపోయాను అని రెస్ట్ తీసుకోకుండా ఇంకా నా వంతు ఇంకా ప్రపంచానికి ఏదో చేయాలి, వాళ్ళందరికీ ఏదో ఒక మెసేజ్ అందించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ హరిత వికాస్ ఫౌండేషన్ అనేది ఒక ఫౌండేషన్ ని ఈయన స్టార్ట్ చేసి దాదాపు 1,30,000 మొక్కల్ని నాటి, ఆయన స్వహస్తాలతో నాటి, అలాగే బీబీసీ ఎంత గ్రేట్ కదా, ఒక బీబీసీ వరల్డ్ మొత్తం ప్రపంచం అంతా కూడా చూసేది బీబీసీ న్యూస్. ఇప్పుడు మనం TV9 ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా. సో ప్రపంచం మొత్తం చూసే ఒక ఛానల్ బీబీసీ. అంత గ్రేట్ బీబీసీ ఛానల్లో ఒక ఆర్టికల్ ఈయనది రావడం జరిగింది. సో ఈయన పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ హరిత వికాస్ ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి ఇంత చక్కగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సో అంత గొప్ప వ్యక్తి అయినటువంటి శ్రీ దాలి నాయుడు గారిని ఈ రోజు మన పిల్లలందరికీ కూడా ఆయన తరపు నుంచి ఈ వరి కుంచెలు తయారు చేయడానికి ఆహ్వానించడం జరిగింది. ఒక్కసారి అందరూ ఆయన్ని క్లాప్స్ తో ఆహ్వానిద్దామండి. ఓకే, క్లాప్స్. ఓకే, సో ఆయన గురించి మనకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాం కదా. ఇప్పుడు ఆయన మాటల్లో ఆయన గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఈ పాఠశాల యాజమాన్యం నా గురించి తెలుసుకొని, బీబీసీ వరం న్యూస్లో నా గురించి తెలుసుకొని నన్ను, మా పిల్లలకి, మా విద్యార్థులందరికీ కూడా ధాన్యం కుంటి తయారు చేయమని ఆహ్వానించారు. ముందు యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ఎంతో క్రమశిక్షణతో వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తూ పిల్లల్ని మంచి క్రమశిక్షణగా తీర్చిదిద్దుతూ ఒక పిల్లలందరూ మా పిల్లలు మహోన్నతంగా ఎదగాలని ఎంతో ఆకాంక్షతో ఈ రోజు పిల్లలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయ బృందానికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి ఒక్క కూడా ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా యాజ్ ఎ టీచర్ గా మీరు మహోన్నతంగా ఎదగాలని కోరుకుంటూ భగవంతుడు ప్రార్థిస్తూ మీకు అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నా. ముందుగా ఈరోజు నా ఆశయం ఎంతో నెరవేరిందేమో అనుకుంటున్నాను. నా జీవిత పరమార్థంలో కొంత భాగాన్ని భగవంతుడి ఆశీస్సులతో పూర్తి చేశానేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో ఇష్టంగా, ఇంతమంది పిల్లలు ఎంతో ఇష్టంగా నేను చెప్పిన ప్రతి మాటని విని వాళ్ళు సొంతంగా చిన్న చిన్న కొంచెం తయారు చేశారు. వాళ్ళు ఎంత ఆనందం తెలుసా మీకు? యాజ్ ఎ టీచర్ గా, ఒక పర్యావరణ వేత్తగా సమాజానికి రాబోయే రోజుల్లో వీళ్ళు ఎన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత కష్టపడుతున్న యాజమాన్యం చూసారా, ఈ వాతావరణం చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడ చూసిన మొక్కలు, పిల్లలు వాళ్ళ చేతులతో నాటిన మొక్కలు ఇవన్నీ కూడా. అలాగే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మంచి సందేశం ద్వారా భారతదేశానికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాలని ఒక మంచి ఆకాంక్షతో ప్రతి విద్యార్థి ఒక పర్యావరణత కావాలి. రేపు భవిష్యత్తులో వీళ్ళు రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఒక ఆఫీసర్ కావచ్చు. అయినప్పుడు పర్యావరణం మీద ఇప్పటి నుంచే బాల్యం నుంచే మొగ్గ దొరికితే రేపు పొద్దున్న పర్యావరణవేత్తలు దేశానికి నాయకులైతే ప్రపంచమే మారిపోతుంది. అందరూ అన్ని చోట్ల మొక్కలు ఉంటాయి, అన్ని చోట్ల పక్షులు ఉంటాయి, జీవ వైవిధ్యం ఉంటుంది. అప్పుడు రాబోయే తరాలకి వారసత్వ సంపద ఏంటంటే జీవ వైవిధ్యం. మొక్కలు లేకపోతే రేపు తాగడానికి నీళ్లు ఉండవు, ఆక్సిజన్ ఉండదు. ప్రతి ఒక్కరు నడుంకి ఆక్సిజన్ సిలిండర్ కట్టుకుని వెళ్ళి ఆక్సిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనకి. అలాంటి పరిస్థితుల నుంచి బాల్యం నుంచి పిల్లల్ని మోటివేట్ చేయాలని ఒక ఏదో టీచర్ ఒక సామాజిక ఆస్తి. ఆ సామాజిక దృక్పథాన్ని నేను సమాజానికి అందించాలని రిటైర్ అయిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది. అయినా నేను విశ్రాంతి లేకుండా నిర్విరామంగా ఈ భరతమాతకు సేవ చేయాలి, ఈ అమ్మ రుణం తీర్చుకోవాలి, ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలి, ఈ జన్మభూమిలో పుట్టినందుకు గర్వపడుతున్నా. అంచేత ఈ భూమాత రుణం తీసుకుని వెళ్ళిపోయేటట్టు భూమాత రుణం తీసుకుని వెళ్ళాలి. కొన్ని కోట్ల మంది పిల్లలను మోటివేట్ చేసినట్లయితే భారతవని ప్రపంచ దేశాల్లో మంచి మహోన్నత స్థాయిలో
పర్యావరణం, భారతదేశంలో పర్యావరణం బాగుంటుంది. రేపు వీళ్ళందరూ కూడా తాగునీరు కానీ పంటలు కానీ పండాలంటే నేటి బాలలే రేపటి పౌరులు, నేటి మొక్కలే రేపటి మహావృక్షాలు. వీళ్ళు మహావృక్షాల తయారై రేపు దేశానికి ఎంతో సేవ చేస్తారు, పర్యావరణానికి ఎంతో సేవ చేస్తారు. చేయాలని ఆకాంక్షతో ఈవేళ వచ్చాను. నేను నా ఆకాంక్ష వీళ్ళందరికీ కూడా బాగా శ్రద్ధగా నేర్చుకున్నారు. ఈ టీం చాలా బాగా పనిచేసింది. అంచేత నేను పాఠశాల యాజమాన్యానికి మరొక చేతులు నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఆయన ఫోన్ చేసి ఎన్నిసార్లు పాపం అడిగినప్పుడు సార్ అడిగినప్పుడు నాకు ఈ రోజు నిజంగా చెప్పాలంటే నాకు నా అదృష్టం, జన్మ సార్థకత. నాకు ఈ రోజు మంచి అవకాశం దొరికింది. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాను. దయచేసి టీచర్స్ కూడా నేను ఇంకా కొన్ని మోడల్స్ చెప్తాను. ఆ మోడల్ నేర్చుకుంటారు. నేర్చుకుని మీ పిల్లలందరికీ కూడా రేపు 26th జనవరి 26కి మీరందరూ కూడా సారే జహాసే అచ్చే పాటని దీంతో మూమెంట్ ఇచ్చి దేశానికి మేము సేవ చేస్తాం అనే ఒక మంచి సంకేతాన్ని బాల్యం నుంచి అందించాలని కోరుకుంటూ, ఈ కుంచెలు తీసుకున్న మీ పిల్లలందరూ కూడా మీ ఇంటికి మీ పొలంలో వెన్నులు సేకరించి దాన్ని కొంచెం కట్టి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే నేను ఇప్పుడు చెప్తాను. పిచ్చుకొని రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇంటింటా వరికుంచెలు వేలాడదీద్దాం, పిచ్చుకొని రక్షించుకుందాం. చెప్పండి, ఇంటింటా వరికుంచెలు వేలాడదీద్దాం, ఇంటింటా వరికుంచెలు వేలాడదీద్దాం, ఇంటింటా వరికుంచెలు వేలాడదీద్దాం. గట్టి చెప్పాలి. ఇంటింటా వరికుంచెలు వేలాడదీద్దాం, ఇంటింటా వరికుంచెలు వేలాడదీద్దాం, ఇంటింటా వరికుంచెలు వేలాడదీద్దాం. ధన్యవాదాలు. శుభాశిస్సులు పిల్లలందరికీ. హరిత వికాస్ ఫౌండేషన్ తోని మీ దాయిలాంటి మాస్టర్ తోని హరిత వికాస్ ఫౌండేషన్ మరొకసారి చెప్తున్నాం. హరిత వికాస్ ఫౌండేషన్ తోని మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. హరిత వికాస్ ఫౌండేషన్